హత్యలు లైంగిక దాడులు అమలు చేసే కఠిన శిక్షలు పార్టీ ఫిరాయించిన వారికి వర్తింపజేయాలని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే వారి సభ్యత్వం రద్దు చేయాలని చెప్పారు. అవసరమైతే ఉరితీసే విధానాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపుల పట్ల కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ అంశంపై రాజ్యాంగంలోని సవరణ తీసుకురావాల్సిన విషయాన్ని కూడా మేధావులు ఆలోచించాలని విన్నవించారు. ఇవాళ హాత్ జోడో యాత్ర లాంఛనంగా ప్రారంభించిన ఫిబ్రవరి 6 నుంచి 60 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన చెప్పారు. మీకు అందరికీ తెలుసు, నందారం వెంకటయ్య గారు, నందారం సూర్యనారాయణ గారు గతంలో మన నాయకులు ఏ మంచి పని మొదలుపెట్టినా ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని మదనపల్లి గ్రామం నుంచే మొదలు పెట్టేవాళ్ళు. ఇవాళ పెద్దల స్ఫూర్తిని తీసుకొని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3574 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో 150 రోజులు నడిచి ఆయన ఒక మంచి స్ఫూర్తిని దేశ ప్రజలకు ఇచ్చిండు. కష్టాలలో ఉన్న దళితులు, గిరిజనుల కోసం, బీసీల కోసం ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చెయ్యట్లేదు. ప్రజల మధ్యలో పంచాయతీలు పెట్టి రాజకీయంగా వాళ్ళ కుర్చీని పదిలం చేసుకొని వాళ్ళ కుటుంబాలు రాష్ట్రాన్ని దోసుకుంటున్న సందర్భంలో పేదవాళ్ల పక్షాన సుదీర్ఘమైన పాదయాత్రను రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది. వారు ఇచ్చిన సందేశాన్ని మొత్తం భారతదేశం నలుమూలల తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇవాళ మీకు అందరికీ తెలుసు, నందారం వెంకటయ్య గారు, నందారం సూర్యనారాయణ గారు గతంలో మన నాయకులు ఏ మంచి పని మొదలుపెట్టినా ఈ నియోజకవర్గ ప్రజలకు మంచి